ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. వివిధ రంగాల్లో సంస్కరణలను తీసుకురావడం ద్వారా దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశంలో త్వరలోనే అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులకు గ్రామాల్లో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. వార్తల్లోని వివరాలు. గత 5 ఏళ్లలో దేశంలో వివిధ రంగాలలో అనేక సంస్కరణలను తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు మధ్యంతర బడ్జెట్ సమావేశాల ముగింపు రోజు అయిన ఈ రోజు ఆయన లోక్సభలో మాట్లాడుతూ సమర్థవంతమైన, పారదర్శకమైన పాలన దేశంలో సాగుతోందన్నారు. దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించామని తెలిపారు. G20 సదస్సు నిర్వహణ ద్వారా భారతదేశ సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలియజేశామని ప్రధాని వివరించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని CAA లోక్సభ ఎన్నికలలోపే దేశంలో అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన ఈటీ బిజినెస్ సదస్సులో ఆయన మాట్లాడుతూ CAA అనేది పౌరసత్వాన్ని అందించేందుకే తప్ప ఎవరి పౌరసత్వాన్ని తీసివేయడం చట్టం ఉద్దేశ్యం కాదని అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమలు కూడా రాజ్యాంగ లక్ష్యమన్నారు. కాగా CAAని 2019 డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు, సూచనలను పూర్తిగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్నికల సంసిద్దతపై ఆయన ఈరోజు విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో పాల్గొనే వివిధ విభాగాల సిబ్బంది నియామకం ముందుగా పూర్తి చేసి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయన్నారు. పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మెంటాడ మండలం జక్కువ గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు గ్రామస్థాయిలో ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షించారు. వివిధ శాఖల అధికారులతో స్థానికంగా సమీక్షా సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. అభివృద్ది పనుల విషయంలో చేపట్టాల్సిన చర్యలపై మంత్రి చర్చించారు. అభివృద్ది కార్యక్రమాలపై సర్వే నిర్వహించి 3 రోజుల్లో నివేదిక అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చట్టబద్దమైన దత్తతలపై సంబంధిత శాఖల అధికారులు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్ర ప్రభుత్వ దత్తతా వనరుల సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ జగన్నాథపతి కోరారు. విశాఖపట్నంలో ఈ రోజు నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి స్వీకరించే దత్తతలే ఉత్తమమైనవన్నారు. దేశంలో పిల్లల అధికార దత్తత కోసం వివిధ చట్టాలను రూపొందించారని తెలిపారు. నేర పరిశోధనతో పాటు నియంత్రణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఉపయోగపడుతుందని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ అదనపు డీజీపీ ఏ రవిశంకర్ అభిప్రాయపడ్డారు. విశాఖలో ఈ రోజు నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర రంగాలతో పోలిస్తే ఆర్థిక, వైద్య, వ్యవసాయ రంగాలలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అభివృద్ది మెరుగ్గా ఉంటుందని తెలిపారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని 8 అర్బన్ వార్డులలో 2812 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈ రోజు కాకినాడలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శాసనసభ్యులు కురసాల కన్నబాబు, కర్రి పద్మశ్రీలతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల పట్టాల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 174 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని తెలిపారు. దేశ సమగ్రాభివృద్దిలో గిరిజనులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఈ రోజు ఆది మహోత్సవ్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల భాష, ఆహారం, సంస్కృతి, సాంప్రదాయ కళారూపాలు భారతదేశ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి సజీవ ఉదాహరణలుగా అభివర్ణించారు. తిరుమలలో ఈ రోజు టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 62,593 మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివిధ రంగాలలో సంస్కరణలను తీసుకురావడం ద్వారా దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశంలో త్వరలోనే అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.